శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారి రంజని. కామాక్షికి ఎనలేని తృప్తిగా ఉంది. ఈ పరుగులు, ఈ మాటలు, ఈ నవ్వులు ఎంత బాగున్నాయి. ఇల్లు అన్నాక ఈ సజీవమైన వాతావరణం కావాలి భగవంతుడా. అతి తక్కువ కాలంలో నన్ను మెలుకునేట్టు చేశావు తండ్రి, నీకు ఎప్పుడూ కృతజ్ఞతలనే అనుకుంది. ఆవిడ కళ్ళ ముందు అమ్మా నాకింకా కొంచెం అన్నం కావాలి, ఆకలేస్తోంది, కడుపు నిండలేదమ్మా అంటున్న ఒకప్పటి గిరిజ మెదిలింది. ఆ పిల్లకు కడుపు నింపలేని తన అశక్తతకు ఎంతో కుంగిపోయేది. అమ్మా నాకు ఈ జ్వరం ఎప్పుడు తగ్గుతుందమ్మా, నాకు చాలా భయంగా ఉంది, నాన్నగారైనా ఉంటే బాగుంటుంది కదమ్మా అంటూ పద్మ జ్వర తీవ్రతలో మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. బాగుంటుంది నిజమే, ఈ లోకంలో బాగుండే విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ తాను తన పిల్లలు అత్యాశకు పోలేదే. ఈ ప్రేమ కుటీరంలో భర్త నీడలో ఈ పిల్లల్ని సాఫీగా పెంచుకుంటూ బ్రతకాలనుకుంది. ఒక నిశ్చింత కోసం, ఒక రక్షణ కోసం, ఒక ధైర్యం కోసం ఆయన అండ కావాలనుకుంది. ఏమండి పప్పులైపోయాయి, అలా మార్కెట్లోకి వెళ్ళి పప్పులు కూరలు తెస్తారా అని పెళ్ళై వేరింటి కాపురం పెట్టిన తర్వాత భర్తను అడిగింది. ఆ మాటలు విని ఆయన ఏమన్నాడు? ఇప్పటికీ వాటిని మర్చిపోలేకపోతుంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మర్చిపోదు. ఇదిగో ఇందుకే పెళ్ళి పిల్లలు సంసారం వద్దనుకున్నాను. ఏమండి బియ్యం అయిపోయాయి, ఏమండి పప్పులైపోయాయి, చీరలు చినిగిపోయాయి అంటూ భార్య పీడిస్తుంది. నానా నాకు పరికిణీలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటూ ఆడపిల్లలు ప్రాణాలు తీసేస్తారు. ఎన్నాళ్ళకి ఆడవాళ్ళు మారుతారు? భర్త అనగానే ఇవన్నీ భరించడమే వాడి పనే? ఒక సరదా, ఒక సంతోషం ఏమన్నా ఉండాలా వద్దా? ఈ పెద్దవాళ్ళు నా మాట వింటే కదా పెళ్ళి పెళ్ళి అని పీక్కు తిన్నారు. నేను బుద్ధిలేని గాడిదని వాళ్ల మాట కాదనలేకపోయాను అన్నాడు. కామాక్షి మొహం చిన్నబోయింది. అయినా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అడిగింది, మరి మన ఇంటి అవసరాలు తీర్చమని ఎవరిని అడగాలి? ఆయన తేలిగ్గా తీసిపారేశాడు. ఆ వ్యధ అవసరాలు పెద్ద అవసరాల? ప్రతి వాళ్ళు చేసే పనే తిండి తినడం, నిద్రపోవడం, ఆ తిండి కోసం పొద్దుకులు యాతన పడడం. నాకు ఇలాంటివంటే అసహ్యం. నువ్వు అసలు ఒక చిత్రకారుని భార్యగా జీవించడం నేర్చుకో. కల కరిగిపోయింది. వాస్తవం కళ్ల ముందు నిలిచింది. బతుకంటే భయం. పొలం పంటలో తమ వాటాకు వచ్చే డబ్బు వద్దని ధాన్యం పంపమంది. ఆ బియ్యం ఎంత పొదుపుగా వాడుకున్నా పై ఖర్చులకు ఎవరిని దేవిరించడం? భార్య అన్న స్త్రీకి ఓర్పు నేర్పు ఉండాలి. ఎంత ఇస్తే అంతలో ఇల్లు తీర్చిదిద్దుకోగలగాలి. భర్త ఉపన్యాసాలకి ఏమీ లోటు లేదు. పంచభక్షి పరిమాణాలు తిన్నట్లే గంజి అన్నం తినగలగాలి. అఫ్కోర్స్ నేనెక్కడుంటే అక్కడ కనకవర్షమే అనుకో, అయినా ఒక యోగిలా ఎలా ఉన్నానో అర్థం చేసుకో అంటాడాయన. ఈ కబుర్లకేం తక్కువ లేదు. ఆమె మనసులో అనుకునేది. పౌడర్లు, సబ్బులు, సెంట్లకి లోటు లేదు. సబ్బుతో 2 సార్లు స్నానం, తెల్లటి పువ్వులాంటి బట్టలు తొడిగి సెంట్ స్ప్రే చేసుకుని పూలరంగడిలాగా బయటకి అడుగు పెడుతుంటే ఆయనను చూస్తుంటే ఆవిడకి ఆశ్చర్యంగా, అయోమయంగా అనిపించేది. ఎందుకు ఈ సెంట్లు, సువాసన నూనెలు కొని డబ్బు దుబారా చేస్తారు? మామూలు నూనె కొనుక్కోవచ్చు కదా. ఈ డబ్బుతో వారం రోజులు కూర ఖర్చు దాటదా? తాను అన్న మాటలకి ఆయన పిచ్చిదాన్ని చూసినట్టు చూసేవాడు. అంత గొప్ప ఇంట్లో నువ్వు ఎలా పుట్టావో నాకు అర్థం కాదు. జీవితం అనుభవించడం నేర్చుకోవాలి. అది ఒక కళ, అది అందరికీ రాదేమో అని ఓరకంట చూస్తూ అనేవాడు. తనేదో టేస్ట్ ఉన్న పిల్ల అనుకుని పెళ్లి చేసుకున్నట్ట. కళాత్మకంగా బతకడం రావాలిట. ఒక విషయం మెచ్చుకోవాలి, ఆయనకి ఇష్టం లేని పని ఏదైనా సరే నిర్మోహమాటంగా పక్కకు తోసి పారేసేవాడు. ఎవరేమనుకుంటారో అన్న భయం ఆవగింజంత కూడా లేదు. పొలమైనా ఆసురాగా ఉందని మురిసిపోయినంతకాలం పట్టలేదు. తన వంతు పొలం కొత్తగా కట్టిన రామాలయానికి భోగం కింద రాసిచ్చేశాట. అన్నదమ్ములు చేయని పని చేసిన దాత అంటూ అందరూ ఆయన్ని పొగడతలే. ఆ విషయం తెలిసిన రోజున తాను ఎంత ఏడ్చిందో. పిల్లల కడుపులు నింపే దారి ఏది భగవాన్ అంటూ ఆక్రోశించింది. దానధర్మాల ముందు బాధ్యత గుర్తురానందుకు కృంగిపోయింది. ఒక్కసారి తమను గుర్తు చేసుకుంటే ఈ పని చేయగలిగేవారా? తనకి ఈ విషయం తెలిసిందని ఆయనకు తెలిసాక ఇంకా ప్రజలందరూ తనని ఎలా ప్రస్తుతించారో చెప్పడం మొదలుపెట్టాడు. తన్ను మాలిన ధర్మము తగవు కాదు అన్న ఇంగితం ఆయనకు లేనందుకు ఆవిడ చాలా బాధపడింది. ఆయన పొడుగాటి చేతులు గాలిలో ఊపుతూ అన్నాడు, ఈ దానధర్మాలు ఎవరికోసం చేస్తున్నాను? మీకోసమే, మీ మంచి భవిష్యత్తు కోసం చేశాను. ఆయన మాటలు ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. తమ మంచి కోసం తమకున్న ఆధారం కాస్త పాడు చేస్తారా? బాగా సంపాదించాక ఆయన ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు కదా. ఆయనతో గడిపిన ప్రతి నిమిషం ఆవిడకు గుర్తే. 4 డబ్బులు జేబులో పడ్డాయా, అవి అయ్యే వరకు చిత్రం ఊసైనా పెట్టుకునేవాడు కాదు. కావలసినవి అడిగి చేయించుకుని తినడం, హాయిగా నిద్రపోవడం, సినిమాలు, షికార్లు అంటూ తిరగడం, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి, వయసులోనే 4 రాళ్లు పోగు చేసుకోవాలి అనే తన మాటలకు ఆయన నవ్వే బదులయ్యేది. నారు పోసినవాడు నీరిపోయాడా? అంతా మిథ్య. 4 రోజులు బతుకుకి ఇంత హైరానా ఎలా అని చెప్పే సూక్తులకి లోటు ఏమీ ఉండేది కాదు.
షావుకారు గారి కోడలు అత్తగారిని నిలదీసేది. అత్తయ్య గారు, ఎన్నాళ్ళని ఇలా అప్పులిస్తాం? మేమిచ్చిన బియ్యం బాకీ ఆవిడ తీర్చగలదా? తీర్చడానికి ఏ దారి ఉంది చెప్పండి అని. తన మనస్సు ఆ మాటలు విని ఎంత చిన్నబోయిందో. మరొక చోట అప్పు చేసి ఇక్కడ అప్పు తీర్చడం, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉండడం, ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా చేసి పెట్టడం. వాళ్ళు ఊరగాయలు పెట్టుకుంటున్నాం సాయం రామ్మా అన్నా, పిండి వంట తలపెట్టాం అన్నా వెంటనే వెళ్ళిపోయేది, వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళందరి సహకారంతోనే తమ జీవితాలు గడుస్తున్నాయి. వాళ్లకు ఉపయోగపడడంలో ఆనందం, తృప్తి ఉన్నాయి అనుకుంది. సుబ్బమ్మ కామాక్షి దగ్గరకు వచ్చింది. అమ్మాయి, నీతో పని పడిందే, నువ్వు కాదనకూడదు అంది. కామాక్షి నవ్వింది. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను అని. ఆవిడ కూడా నవ్వింది. అది కాదే, ఇప్పుడు అడిగే విషయం వేరు. కామాక్షి చెప్పమన్నట్టు చూసింది. ఆవిడకి అమ్మాజమ్మ గారికి కాశీ చూడాలని ఉందిట. కామాక్షిని తమకు సాయంగా రమ్మన్నారు. నేను ఒకవైపు ఖర్చు నీకు పెడితే ఆవిడ మరొక వైపు ఖర్చు పెడుతుంది నీకు. మమ్మల్ని ఆ గంగలో కాస్త ముంచి శివదర్శనం చేయించి పుణ్యం కట్టుకో తల్లి అంటూ ఆవిడ ప్రాధేయపడింది. పెద్దవాళ్ళు, వాళ్ళకి పుణ్యం కావాలనిపిస్తుంది. కామాక్షి ధైర్యం ఉన్న స్త్రీ, జాగ్రత్తగా తీసుకొస్తుంది అని వాళ్ళ ఆశ. కామాక్షి ఆలోచనలో పడింది. కామాక్షికి ఇల్లే కాశీ ప్రయాగ. ఎక్కడికి వెళ్లాలని, ఏమీ చూడాలని ఆమెకు అనిపించదు. జీవితం ఒడిదుడుకులు లేకుండా గడిస్తే చాలు అనుకుంటుంది. ఇప్పుడు ఆలోచన చేసి లాభం లేదు. వాళ్ళు ఎంతో ఆశతో అడిగారు. వాళ్ల సహాయంతో బ్రతుకు నడుపుకుంటూ తిరస్కరించగలదా? అలాగని పిల్లల్ని వదిలి వెళ్లాలని లేదు. ఆనంద్, నాగమ్మ ధైర్యం చెప్పడంతో ఆవిడ ప్రయాణానికి పండుని తీసుకుని సిద్ధపడింది. కామాక్షి బయలుదేరుతుంది అనగానే పెద్దవాళ్లు మరో 6 బయలుదేరారు. అందరూ ఆడవాళ్లు బయలుదేరితే కష్టం కదా అని భార్యతో సహా షావుకారు గారు కూడా బయలుదేరాడు. కామాక్షి 100 అప్పగింతలు నాగమ్మకి అప్పజెప్పి బయలుదేరింది. పద్మచేతికి డబ్బులిచ్చి జాగ్రత్తగా ఉండమంది. బయలుదేరుతుంటే కామాక్షికి కళ్ళనీళ్లు ఆగకుండా స్రవించసాగాయి. ఏనాడో పిల్లల్ని విడిచి వెళ్లలేదు. మొదటిసారి ఆడపిల్లల్ని వదలడం బాధగా ఉంది. పద్మ ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పినా బెంగగానే అనిపించింది. పద్మ ఎక్కువగా మాట్లాడదు. కామాక్షి చేసే పనులన్నీ ఆ పిల్లకు తెలుసు. ఎవరినీ నొప్పించడం తెలియని పిల్ల. తల్లి వెళ్ళేటప్పుడే 4 రకాల పచ్చళ్లు చేసి భద్రపరిచి వెళ్ళింది. 4 రోజులు షాపు మూసేయమనే చెప్పింది కామాక్షి. పద్మ ఆలోచనలో పడింది. ఒక పని ప్రారంభించడం ఎంతో కష్టం. 4 రోజులు వ్యాపారం మూసేస్తే తమకిప్పుడున్న పరిస్థితుల్లో పర్వాలేదు, కానీ వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించడం కష్టం కాదు. అందుకే మర్నాడు ఉదయం టమాటో పచ్చడి కావాలని, తీపి ఆవకాయ కావాలని వచ్చిన వాళ్లను నిరుత్సాహపరచకుండా వాళ్ళు అడిగింది తూచి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన డబ్బు తల్లి ఎప్పుడూ ఉంచే దానిలోనే వేయకుండా ఇంట్లోకి వెళ్ళి ఒక స్టీల్ డబ్బా తెచ్చి అందులో వేసింది. నాగమ్మ ఆ పిల్ల జాగ్రత్తగా పచ్చళ్ళు ఇచ్చే విధానం చూసి ముచ్చటపడింది. మీరిద్దరూ మా దగ్గరే భోజనం చేయండి, 4గురికి నేను మా ఇంట్లో వండేస్తాను అని నాగమ్మ అన్నా వినిపించుకోలేదు. చెల్లి నేను ఇద్దరం ఉన్నాం, ఇద్దరికి వండుకోవడం ఏం కష్టం, మాకు పని రావాలి కదా అంటూ సున్నితంగా తిరస్కరించింది. ఇటువైపు వచ్చేవాళ్లను చూస్తూ అటువైపు వంట చక్కబెట్టుకుంది. నాగమ్మ దగ్గరికి వచ్చి, మీరు షాప్ చూసుకోండి, మేము స్కూల్కి వెళ్ళొస్తాం అంటూ చెల్లి తను ఇంత అన్నం తిని మధ్యాహ్నానికి క్యారేజీ పట్టుకొని బయలుదేరారు. సాయంత్రం ఇంటికి వచ్చాక ఇద్దరు కాసేపు తోట పని చేశారు. వంటయ్యాక చదువుకుని నిద్రకు సిద్ధమయ్యారు. గిరిజ అక్కవైపు తిరిగి, అక్క, అమ్మ లేకపోతే ఇల్లు ఏమీ బాగుండలేదు కదూ అంది. పద్మకి కళ్ళనీళ్లు తిరిగాయి. తమను విడిచి తల్లి వెళ్ళలేక వెళ్ళింది. ఆవిడ లేని ఇల్లు దేవుడు లేని కోవెలలాగా ఉంది. పద్మ కళ్ళు తుడుచుకుంటోంది. మనం ఉండలేమంటే అమ్మ అసలు వెళ్లేదే కాదు, ఇంకా అమ్మను విడిచి 10 రోజులు ఉండాలి అని నవ్వింది. అమ్మ వెళ్ళిందే ఈరోజు, మనం అప్పుడే రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. అమ్మ తనంతట తాను ఎక్కడికి వెళ్ళలేదు, ఏదీ చూడలేదు. సుబ్బమ్మ మామగారి వలన ఇన్నాళ్ళకి కదిలింది. గిరిజకు నిద్ర పట్టడం లేదు. లేచింది. పద్మ అంది, నిద్ర రావడం లేదా? నాగమ్మ గారు మనకు తోడుగా ఇక్కడే పడుకున్నారు, భయం లేదు. గిరిజ అల్మరా దగ్గరికి వెళ్ళి తల్లి ఆకుపచ్చ జరీ చీర, జాకెట్టు తెచ్చుకుంది. వాటిని పక్కలో పెట్టుకుని వాటి మీద చేయి వేసి అక్కకు దగ్గరగా జరిగి పడుకుంది. పద్మకు కూడా గొంతు పట్టినట్టయి చెల్లి మీద ఒక చేయి వేసి పడుకుంది. నాగమ్మ తను మెలకుగానే ఉన్నాను అన్నట్లు దగ్గింది. మర్నాడు సాయంత్రం చెల్లి బలవంతంగా ఇచ్చిన చేగోడీలు, జంతికలు పద్మ తినడానికి ఉపక్రమించేలోపు కొరివికారం పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ కావాలని ఒకరొచ్చారు. పద్మ ప్లేట్ అక్కడ పెట్టి అవి తీసి తూచసాగింది. పాపగారు, చేగోడీలు పావుగిచ్చి ఎంతండి అని అడిగాడు. పద్మకి అతను అడుగుతున్నది అర్థమవలేదు. అతను పద్మ అక్కడ పెట్టుకున్న ప్లేట్ వైపు చూపి, అవి ½ కేజీ ఎంతకిస్తారు అని అడిగాడు. పద్మ తెల్లబోయింది. తల్లి ఊరు వెళుతూ తమ కోసమని చేగోడీలు, జంతికలు, తొక్కుడు లడ్డు, కొబ్బరి లస్కోరా చేసి వెళ్ళింది. అతను వాటిని అడుగుతున్నాడు. పద్మ మనసులో తర్జన పడింది. చెల్లి బజార్ నుంచి వాటిని కొనుక్కుని తెచ్చే ఖరీదు గుర్తు చేసుకుంది. ఆ ఖరీదుకు 2 రూపాయలు అదనంగా చేర్చి చెప్పింది. అతను ఆనందంగా ½ కేజీ కొనుక్కొని వెళ్ళాడు.
పద్మ నవ్వుతూ గిరిజ దగ్గరకు వచ్చి విషయం చెప్పింది. చెల్లి, వాటిని ఇవ్వాలా వద్దా అని 5 నిమిషాలు ఆలోచించాను. అవి అమ్మ మన కోసం చేసింది నిజమే, కానీ అమ్మ మన కోసమే వ్యాపారం చేస్తోంది. అతను ఎంతో బాగున్నాయని మెచ్చుకుంటూ తింటూ వెళ్ళాడు. వ్యాపారం అంటూ ప్రారంభించాక మనకు లాభం చేకూరే విషయం ఎదురైనప్పుడు మనం దానితో ముందుకు వెళ్ళొచ్చు కదా. గిరిజ అక్కను అభినందిస్తున్నట్టు చూసింది. పద్మ సాలోచనగా చూస్తోంది. ఇందులో ఒక ఇబ్బంది కూడా ఉంది. గిరిజ ఏమిటి అన్నట్టు చూసింది. అమ్మకింకా తెలియలేదు కదా, మన ప్రయత్నాన్ని అమ్మ అభినందిస్తుందా? తనకు తనే ధైర్యం చెప్పుకుంటున్నట్టు అంది. చూద్దాం, నష్టమేముంది, బాగుంటే ముందు ముందు కొత్త ఐటమ్స్ ప్రారంభించవచ్చు. పద్మ తొక్కుడు లడ్డూలు తమ కోసం ఉంచుకుని లస్కోరా లడ్డూలు, జంతికలు కూడా తెచ్చి డబ్బాలు అక్కడ పెట్టింది. వచ్చేవాళ్లకు కనపడేలాగా వెడల్పు సీసాల్లో కొన్ని పెట్టింది. 2 ఆడవాళ్లు పచ్చళ్ల కోసం వచ్చి వాటితో పాటు ఉండలు కొనుక్కొని వెళ్లారు. ఈలోపు ఆనంద్ వచ్చాడు. గిరిజ కాగితం తీసుకుని నాగమ్మని అడిగి జంతికలకైన ఖర్చు రాస్తోంది. ఆనంద్కి ఆ పిల్ల ఎందుకు రాస్తోందో అర్థం కాలేదు. అయితే మనం జంతిక ₹1.5కు అమ్ముతాం. ఎంతైనా అవి పెద్ద సైజు జంతికలు, ఈసారి నుండి కాస్త చిన్నవి చేసి రూపాయికి ఇద్దాం అన్న గిరిజ మాటలకి నాగమ్మ నవ్వి అలాగే అంది. ఆనంద్ పద్మవైపు చూసి, ఏమండి, మీకు బియ్యం ఉన్నాయా అని అడిగాడు. పద్మకేం అర్థం కాలేదు. అయినా అడిగాడు కాబట్టి చెప్పాలనుకుని ఉన్నాయి అన్నట్టు తలూపింది. సరే, పప్పులు అవి ఉన్నాయా మళ్ళీ అడిగాడు. పద్మ ఉన్నాయంది. ధనియాలు, జీలకర్ర వగైరాలున్నాయా అని అడిగాడు. పద్మకు అతని ధోరణి అర్థం కావడలేదు. గిరిజ అతని వైపు చూస్తూ అంది, సింగినాదం లేదు, అయిపోయింది. అతడికి అదేమిటో అర్థం కాలేదు. మళ్ళీ అడిగాడు. గిరిజ మళ్ళీ అంది, సింగినాదం లేదు. అతను వెంటనే అన్నాడు, అలాగే తెస్తాను. అతను జేబులో నుంచి పెన్ను కాగితం తీసుకుని రాశాడు. పద్మ వస్తున్న నవ్వు ఆపుకోలేకపోతుంది. అతను మళ్ళీ ఆలోచిస్తున్నట్టు 2 క్షణాలయ్యాక, నూనె సబ్బులు ఉన్నాయండి అన్నాడు. గిరిజ అతని వైపు సీరియస్గా చూసింది. ఏమిటి, మేము ఏమీ లేని నిరుపేదలం అని మీకు అనిపించిందా అని. అతను గాభరాగా చూస్తూ, అబ్బెబ్బే అదేం కాదు, ఉన్నాయా లేదా అని అడిగాను. పద్మవైపు తిరిగి, కూరలు బయటివి ఏమన్నా కావాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వగైరాలు ఏమైనా కావాలా అని అడిగాడు. గిరిజ అతన్ని ఓరగా చూస్తుంది. మీరు కొత్తగా ఏదైనా కొట్టు పెట్టారా, హోమ్ డెలివరీ పని బాగానే చేస్తున్నారే అంది. ఆనంద్ మొహం ఎర్రబడింది. అతను ఆ ఇంట్లో ఉంటున్నాడే కానీ ఆ పిల్లలతో చనువుగా ఉన్నది లేదు. పండు, కామాక్షి మాత్రమే బాగా మాట్లాడతారు. చాచా, నేనేమిటి, కొట్టు పెట్టడం ఏమిటి అన్నాడు. మరి ఇన్ని ప్రశ్నలు గ్యాప్ లేకుండా అడుగుతున్నారే. అతని జేబులో నుంచి రుమాలు తీసుకుని మొహం తుడుచుకున్నాడు. పద్మ అతని అవస్థ చూసి జాలిపడి నెమ్మదిగా అంది, అమ్మా నిన్ననే కదండి వెళ్ళింది, అన్నీ ఉన్నాయి. అతనికి ఆ క్షణంలో పద్మ దేవతలాగా కనిపించింది. ఆడపిల్లలంటే ఇలా నెమ్మదిగా మర్యాదగా ఉండాలి. ఊపిరాడనివ్వనిట్లు ఉంటే ఏం బాగుంటుంది. మీ అమ్మగారు మా మంచి చెడ్డలు చూస్తున్నారు, మాకు ఉపాధి కల్పించారు. ఆవిడ లేనప్పుడు మీకు ఇబ్బంది ఉండకూడదు అని అడిగాను అన్నాడు. గిరిజ హేళనగా అంది, ఓహో, ఇప్పుడు మీరు మా మంచి చెడ్డలు అర్జెంటుగా చూసేసి మా అమ్మగారి రుణం తీర్చేసుకుంటారన్నమాట. అయ్యా పెద్ద దిక్కుగారు, చాలా శ్రమపడ్డారు, ఈ జంతికలు కాస్త తింటారా? గిరిజ 2 జంతికలు తీసి ప్లేట్లో పెట్టింది. మా దగ్గర ఉన్నాయండి, మీ అమ్మగారు ఇచ్చే వెళ్ళారు అంటూ అవి కొట్లో ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగాడు. వీటిని కొట్లో? మీలాంటి వారు ఎక్కువ ప్రశ్నలు వేసి అలసిపోతారనే అలుపు తెలియకుండా వీటిని ఉద్ధరిస్తారని పెట్టాం. గిరిజ మాటలకు అతను చిన్నబుచ్చుకున్నాడు. నాకు వద్దండి అన్నాడు. పద్మ చెల్లెల్ని వారిస్తున్నట్టు చూసింది. తాము చేయదలుచుకున్న పని అతనికి చెప్పింది. వెరీ గుడ్, గుడ్ ఐడియా. మన స్వగృహ ప్రోడక్ట్స్ ప్రస్తుతం మార్కెట్లో అడుగుపెట్టాయన్నమాట అన్నాడు. గిరిజ నవ్వుతోంది. అయ్యా పెద్ద దిక్కుగారు, పేరు బాగుంది, స్వగృహ ఫుడ్స్ అందాం. పద్మవైపు తిరిగి అంది, అక్క పెద్ద దిక్కు అని అస్తమానం అనలేం కదా, కనుక పీడిగారు అందాం. అతను అక్కడ నిలవకుండా మరి ఇంటివైపు వెళ్ళిపోయాడు. మనవడిని ఆట పట్టిస్తున్న ఆ పిల్లలను చూసి నాగమ్మ నవ్వుకుంది. పిరికి సన్నాసి, ఆడపిల్లలు ఎదురుగా నిలబడి మాట్లాడలేవు కదా అందావిడ మనవడితో. ఏదో కామాక్షి గారు చెప్పారని అడిగాను, ఎంత వేళాకోళం చేసిందో చూడు అతను ఫిర్యాదుగా అన్నాడు. కానీ ఆవిడ అతడినే సన్నసన్నగా చీవాట్లు వేసింది. ఎందుకు పనికొస్తావురా నువ్వు, నలుగురిలోకి వెళ్ళడం రాదు, మాట్లాడడం రాదు. అతను ఉడుక్కుంటున్నట్లు అన్నాడు. చాలే, నీకు నన్ను చూసే నవ్వులాటగా ఉందా? ఆవిడ అతన్ని చూస్తోంది. కామాక్షమ్మ వచ్చాక వాళ్ళ పిల్లల ఆకతాయితనం చెప్తానులేరా అంది. అతను గాబరాగా చూశాడు. ఎందుకలా, పాపం చిన్నపిల్లలు, నేనే కదా అని ఏదో మాట్లాడారు. ఈ మాత్రం దానికి ఆవిడకి రిపోర్ట్ చేయడం ఎందుకు? పెద్దమ్మాయి మరీ సున్నితం, బాధపడుతుంది కూడాను. పుస్తకాలు పుచ్చుకుని తోటవైపు వెళుతున్న మనవడిని చూస్తూ, వీడికి ఇన్ని విషయాలు ఎప్పుడు తెలిసాయి అని విస్తుపోయింది. 4 రోజులలో వాళ్ళు అన్నీ అమ్మేశారు. పద్మ నాగమ్మ గారిని పిలిచి తను అనుకుంటున్న విషయం చెప్పి పాలకోవా, జంతికలు, వేరుశనగ ఉండలు చేద్దామంది. ఆవిడ అలాగే అంటూ చేసి పెట్టింది. ఆనంద్కి, నాగమ్మకి ఆ పిల్లల తెలివితేటలు, ఆలోచన చూస్తే ముచ్చటేసింది. నాగమ్మ వాటిని చేస్తుంటే పద్మ సాయం చేసింది. గిరిజ మాత్రం ఆనంద్ కనబడగానే, సింగినాథన్ తెచ్చారా పీడిగారు
అంటుంటే పద్మ చెల్లెల్ని మందలించింది. ఆనంద్ గిరిజ ఏడిపిస్తుందని తన పని మాత్రం మానలేదు. ప్రతిరోజు ఉదయం వచ్చి ఏమైనా కావాలా అని అడుగుతాడు. వాళ్ళు కూరలో అవి తెంపుతుంటే సాయం చేస్తాడు. చేసిన ఐటమ్స్ ఎలా అమితి లాభం వస్తుందో లెక్కవేసి చెప్తున్నాడు. పద్మ ఆ రోజు ఆదివారం అని ఇల్లు కడగడం పెట్టుకుంది. గిరిజ అక్క వెనకాలే పాత బట్ట పట్టుకుని కడిగిన ఇల్లు వత్తుతోంది. ఆనంద్ వచ్చి బయట నిలబడి అడిగాడు, నేనేమైనా మీకు సాయం చేయాలా? గిరిజకి అక్కగారు అన్ని గదులు ఒక్కసారే కడగడం పెట్టింది అని చిరాగ్గా ఉంది. ఏ సినిమాకో వెళదామంటే అమ్మ లేనప్పుడు వెళ్ళకూడదు, అమ్మ వచ్చాక వెళదాం అంటుంది. అమ్మ లేదు కనుకనే బోరుగా ఉందని సినిమా ప్రపోజల్ పెట్టింది. అది తెలుసుకోదు. పైగా చేతి నిండా ఈ పనులు. ఇది చాలదన్నట్టు ఇతగాడొకడు. ప్రతి పనికి హాజరు. ఓ మహారాజులాగా చేయొచ్చు. ఆ శుద్ధ ముక్కలు నీటిలో తడిపి చక్కగా ముగ్గులేయండి. లేదా పక్కగది కడిగేసింది కదా, అది నాలాగా పాతగుడ్డ పట్టుకుని నడ్డి పడిపోయేటట్టు ఒత్తేసేయండి అంది. పద్మ గాభరాగా బయటకొచ్చింది. చాచా, అతనికి అలాంటివి చెప్పొచ్చునా అని. గిరిజ ముందుకు పడిన జడలు రెండింటినీ విసురుగా వెనక్కి వేసుకుంది. మరి అతగాడు మాత్రం ఇలా ప్రతి పని సమయంలో వచ్చి మన మెదడు తినేయవచ్చునా? అందుకే అలాంటివి 4 పనులు చెప్తే మరి మన పరిసరాలకు రాడులే. పద్మ అతడితోంది. మాకేం సహాయం కావాల్సి వచ్చినా తప్పక మిమ్మల్ని అడుగుతాం. గిరిజ, పండు కాస్త అల్లరివాళ్ళు, ఏమనుకోకండి. అతను వెళ్ళిపోయాడు. గిరిజ అక్కగారి వైపు బుంగమూతి పెట్టి చూస్తోంది. నేను అల్లరిదాన్నా కావా మరి అంది అక్క. బాగుంది. అతడు ఎంత అమ్మ చెప్తే మాత్రం ఇలా విసిగెత్తించాలా? స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా ఒకటే విసిగిస్తుంటే చిరాకేసి అన్నాను. వెళ్ళిపోతున్న ఆనంద్కి గిరిజ మాటలు, పద్మ మందలింపు వినపడుతూనే ఉన్నాయి. ఆంటీ వచ్చేలోపు ఈ పిల్ల ఇంకా ఎన్ని పేర్లు పెడుతుందిరా భగవంతుడా అనుకున్నాడు. ఇల్లంతా కడిగి ముగ్గులేసి ఇద్దరు భోజనాలకి కూర్చునే సమయానికి రాధాకృష్ణమూర్తి రిక్షాలోంచి దిగాడు. గిరిజ అక్కతో భయంగా చూస్తూ, ఇదేమిటి ఈయనగారి అకాల ఆగమనం? అమ్మ కూడా లేదు ఎలాగో అంది. పద్మ తండ్రికి ఎదురెళ్ళి ఆయన చేతిలోని బ్యాగ్ అందుకుంది. గిరిజ తనను తాను సంభాళించుకుని చెంబుతో నీళ్లు అందించింది. ఇన్ని రోజులకి ఇంటికి వచ్చినందుకు ఎవ్వరూ తనని ఏమీ అనకుండా ఒక పూటో ఒకరోజో మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఆయన నాగమ్మకి వచ్చింది ఎవరో అర్థం కాలేదు. పిల్లలు చేసిన మర్యాదలు చూస్తే ఎవరో బంధువేమో అనుకుంది. కదలక కామాక్షి కాలు బయట పెట్టడం, ఆ అదనులోనే అందరూ రావడమునా అనుకుంది. పద్మ మళ్లీ బియ్యం పడేసి చారు పెట్టింది. నాగమ్మ తను వండిన కూర పచ్చడి తెచ్చిచ్చింది. ఆయన స్నానం చేసి పద్మ వడ్డించిన భోజనం చేసి పడుకున్నాడు. భార్య ఏ కూరలకో బయటికెళ్ళింది అనుకున్నాడు. ఒకవైపు కామాక్షి వెంటనే తనని ఎదుర్కోనందుకు సంతోషపడ్డాడు. పిల్లని క్లుప్తంగా క్షేమ సమాచారాలు అడిగి తను తెచ్చిన వాటిని అందించాడు. ఇంట్లో వచ్చిన మార్పులు ఆయనకు కొత్తగా కనిపించాయి. 4 డబ్బులు అద్దె రూపంలో వస్తాయని భార్య బయటి గదులు వేసి ఉంటుంది అనుకున్నాడు. తండ్రి పడుకున్నాక గిరిజ భోజనం చేస్తూ అంది. రేడియో, టీవీల్లో వాతావరణ సూచన అంటూ తుఫాన్ల గురించి హెచ్చరిస్తారు. అలా నాన్నగారి రాక గురించి కూడా హెచ్చరిస్తే బావుండు అంది. పద్మ చెల్లి మాటలకి నవ్వింది. గిరిజే మళ్ళీ అంది, అమ్మని చూడు, వెళ్ళిన 4వ రోజే డాక్టర్ గారింటికి ఫోన్ చేసి ఎలా మాట్లాడిందో, తన ప్రయాణం గురించి చెప్పి మనం ఎలా ఉన్నామో కనుక్కుంది. ఈయనేమో ఎక్కడున్నా 10 రోజులకి ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా. పద్మ, ఆయన ఇంటికి ఆయన వచ్చాడని మనం అనుకోవద్దు అంది. గిరిజ పక్కున నవ్వింది. నాగమ్మ పిల్లల దగ్గరికి వచ్చి కూర్చుని, మీ చుట్టాలకి ఏం టిఫిన్ చేద్దాం తల్లి అని అడిగింది. గిరిజ మళ్ళీ పక్కపక్క నవ్వింది. ఆయన మా చుట్టాలు కాదండి, రాజమార్తాండ, రాజగండరగండ, శ్రీమాన్ రాధాకృష్ణమూర్తి నామధేయ మహాచిత్రకళాకారులు మా నాన్నగారు అంది. పద్మ చిరుకోపంగా చెల్లిని చూసింది. నాకేం తెలుసమ్మా, మేం వచ్చి ఇన్ని నెలలైనా కానీ ఆయన రాలేదు కదా, అందుకని తెలియకన్నాను, ఏమనుకోకండి. పద్మ, అబ్బే ఇందులో అనుకునేందుకేముందండి అంది. పిల్లల్ని అడిగి ఆయన నిద్ర లేచే వేళకి అరటికాయ బజ్జీలు వేసి ఇచ్చింది. పద్మ ఆయనకు టిఫిన్ పెట్టింది. ఆయన వాటిని తింటూ పిల్లల చదువుల గురించి అడిగాడు. బయట వాళ్ళు రావడం, నాగమ్మ పిల్లలు వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి రావడం ఆయన గమనిస్తూనే ఉన్నాడు. ఇల్లు కూడా ఇదివరకులాగా లేదు. అక్కడక్కడ కొత్త వస్తువులు కనపడుతున్నాయి. పిల్లలు చూస్తే తేటగా చురుకుగా ఉన్నారు. ఆయనకి ఇంటి వాతావరణంలో ఏదో అస్పష్టమైన మార్పు కనిపించింది. రాత్రి పద్మ భోజనం వడ్డించే వరకు ఆయన భార్య ప్రసక్తి తేలేదు. ఆవిడ వచ్చేలోపు పిల్లలతో మామూలు స్థితికి రావాలనుకున్నాడు. ఇంతసేపు అయ్యాక భార్య కొడుకుల ఆరా కావాల్సి వచ్చింది. పద్మ ఎంతో ఆప్యాయంగా ఒద్దికగా వడ్డిస్తుంటే ఆయన, మా పద్మతల్లికి వాళ్ళ అమ్మ పోలికే వచ్చింది, ఎంత చురుకుగా పనులు చక్కబెడుతోందో అంటూ మురిసిపోయాడు. మీ అమ్మ వచ్చాక మీరు తింటారా అని అడిగాడు. పద్మ అదే సమయం అన్నట్టు, అమ్మ ఊళ్ళో లేదు కదా నాన్నగారు అంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఊళ్ళో లేదా? ఎక్కడికెళ్ళింది? మీ మామయ్య ఊరా? కాదండి, కాశీ వెళ్ళింది. సుబ్బమ్మ మామ సాయం రమ్మంటే వెళ్ళింది. పండు కూడా అమ్మతో వెళ్ళాడు. పద్మ విషయం వివరించింది. ఆయన తోకతో తొక్కిన తాచులాగా అయ్యాడు. కాశీ వెళ్ళిందా? ఎవరినడిగి వెళ్ళింది? పసివెధవలను
ఆడపిల్లలను వదిలిళ్ళిందా? ఇప్పుడేం వయసు మించిపోయిందని ఊరేగి వెళ్ళింది? అంతా ఆవిడిష్టమేనా? 15 రోజులు ఇల్లు వదిలి తిరిగితే ఇక్కడ ఎలా గడుస్తుందనుకుంది? ఆయన నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. పసివాడికి కాశీ ప్రయాణమా? పిచ్చికి పోయిందా దానికి? ఇలాగ తిరుగుడు తిరిగితే పిల్లలేమవుతారు? ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పద్మ ఇక ఊరుకోలేకపోయింది. అటు చూస్తే చెల్లెలు ఆయన చేస్తున్న ఆగడానికి వణికిపోతోంది. ఇటు నాగమ్మ గది బయట నిలువుగుడ్లేసుకొని చూస్తోంది. ఎందుకు నాన్నగారు అమ్మనన్ని మాటలు అంటున్నారు? ఎందుకు తిడుతున్నారు? మీరు వస్తున్నారని ఆమెకు తెలియదు కదా. సుబ్బమ్మ మా అమ్మ మనకు ఎంతో సాయం చేస్తోంది. ఆమె దారి ఖర్చులు వాళ్లే పెట్టుకుంటామన్నారు. అమ్మ రానన్న బలవంతం చేశారు. అమ్మ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిందా? మేము ఉండగలమని వెళ్ళమని చెప్పాము, అందుకే వెళ్ళింది. మేమే ధైర్యం చెప్పాం అంది. రాధాకృష్ణమూర్తి పెద్ద కళ్ళు చేసుకుని పద్మవైపు చూశాడు. ఇది తన కూతురు పద్మేనా? ఎప్పుడు తనను చూసినా భయంతో పక్కకు తప్పుకునే తన పిల్లేనా? ఆయనకు కోపం ఎక్కువైంది. ఎంతో మెత్తనిది అనుకున్న తన కూతురు పద్మ ఇలా అనడమా? ఆయన తీవ్రంగా అడిగాడు. ఏం ఒళ్ళు పొగరెక్కిందా? ఆ దరిద్రురాల్ని వెనకేసుకుని వస్తున్నావు? ఎందుకు ఇన్ని వాగుతున్నావు? ఊరుకున్నానా? ఇల్లంతా బజార్లాగా చేసింది. ఆ కొట్టేమిటి? ఆ కూరల బేరాలు ఏమిటి? ఇది మర్యాదస్తుల కొంపేనా? ఇల్లంతా దరిద్రం చేసిన దాన్ని రాని పాతరేస్తాను, దాని సంగతి తేలుస్తాను అంటూ తింటున్న అన్నంలో చేగడిగేసుకున్నాడు. అమ్మ దరిద్రురాలు కాదు నాన్నగారు. తన పిల్లల్ని తానే కష్టపడి పోషించుకుంటున్న శ్రమజీవి. అమ్మని ఒక్క మాటన్నా మనకు పాపం వస్తుంది. అమ్మ బాధ్యతగానే ఉంది. మాకు తెలిసినప్పటి నుంచి మా కష్టం సుఖం కోసం పాటుపడుతూనే ఉంది. కష్టపడడం, తన కుటుంబాన్ని తాను పోషించుకోవటం మర్యాద అనే అనుకుంటున్నాను అంది పద్మ. అతను కోపం పట్టలేక తాగుతున్న మంచినీళ్ల గ్లాసు పద్మ మొహం మీదికి విసిరేశాడు. దరిద్రపు దానా, నాకే ఎదురు జవాబులు చెప్తావా? నన్నే బాధ్యత లేని వాడినంటావా? 4 రాళ్లు సంపాదించుకుంటున్నామని కొవ్వెక్కినట్టుంది మీకందరికీ. పో, అదొక గొప్ప తల్లి, నువ్వొక గొప్ప కూతురివి. పద్మ మోహం పక్కకి తిప్పుకోకపోతే గ్లాసు కళ్ళకు వచ్చి తగిలేది. ఇప్పుడు గ్లాసు అంచు వచ్చి పద్మ గడ్డం దగ్గర గట్టిగా తగిలింది. గడ్డం దగ్గర చీలిపోయి రక్తం వస్తోంది. పద్మ గడ్డం దగ్గర కారుతున్న రక్తం వైపు చూసుకుంటోంది. నేను గొప్ప కూతురిని కాకపోవచ్చును, అమ్మ మాత్రం గొప్ప తల్లే నాన్నగారు. గిరిజ ఏడుస్తూ అక్కగారిని చుట్టేసింది. ఛీ, మా అక్కను కొడతావా? అమ్మ ఏనాడు మమ్మల్ని కొట్టెరగదు. మీరు అంటూ మరి మాటలు రాని దానిలాగా అక్కను చుట్టేసింది. నాగమ్మను కేకవేసి పిలిచింది. ఆవిడ గాబరా పడుతూ లోపలికి వచ్చి కాఫీ పొడి వేయబోతే ఆనంద్ ఆపేశాడు. అతనొక బట్ట పట్టుకొచ్చి పద్మ గడ్డం దగ్గర అనిమి పట్టుకున్నాడు. గాయం లోతుగా తగిలింది. తల్లిని పిలిచి డాక్టర్ గారి దగ్గరికి బయలుదేరదాం అన్నాడు. గిరిజ ఏడుస్తూ వాళ్ళని అనుసరించింది. వెళ్లబోతున్న పద్మ తండ్రి తిన్న కంచం వైపు, చెల్లా చెదురైన పదార్థాల వైపు చూసింది. పద్మకు కళ్ళనీళ్లు తిరిగాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, దాన్ని పవిత్రంగా చూడాలి అనే తల్లి మాటలు గుర్తొచ్చాయి. ఆనంద్ బలవంతం చేయగా గిరిజా నాగమ్మలు తోడురాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. పద్మకి గడ్డం పైనుండి కిందికి చీలిపోయింది. డాక్టర్ గారు అడిగితే ఏమీ మాట్లాడలేదు. ఆయన 9 కుట్లు వేసి మందులు రాసిచ్చి పంపించాడు. నాగమ్మ పాలు వెచ్చబెట్టి పద్మచేత బలవంతంగా తాగించింది. గిరిజకు దగ్గరుండి అన్నం పెట్టింది. ఆవిడ బలవంతంతో మజ్జిగను తిని అక్కపక్కన పడుకుంది గిరిజ. ఆ పిల్లల్ని అలా చూస్తుంటే నాగమ్మకు గుండె పిండేసినట్లయింది. ఆవిడ రాధాకృష్ణమూర్తి దగ్గరకు వచ్చింది. మీరు గొప్ప కళాకారులని మా కామాక్షమ్మ చెప్పింది. కళాకారుల మనస్సు వెన్నముద్ద లాంటిదంటారు. ఇదంతా బాగుందా బాబుగారు? మేం వచ్చి నాళ్లైంది. ఏనాడు ఆ తల్లి బిడ్డలపై చేయి చేసుకోవడం చూడలేదు. మగవాడిలాగా ఒళ్ళు వంచి నలుగురిని మంచి చేసుకుని బతుకుతోంది. అదంతా ఎందుకు? మీ గురించి ఒక్క మాట మాకు తెలియనీలేదు. ఆ తల్లికి ఆ బిడ్డలకి ఇప్పుడు చాలా గొప్పగా సాయం చేశారు బాబుగారు అంటూ వెళ్ళింది. రాధాకృష్ణమూర్తి రాయిలాగా నిలబడిపోయాడు. ఆనంద్ ఆయన భోజనానికి కూర్చునే సమయంలోనే వచ్చాడు. వీధి అరుగు మీద కూర్చుని ఎప్పుడు ఖాళీ దొరికినా కబుర్లు చెప్పుకునే ఆడవాళ్ళని చూశాడు. అత్తగారి మీద కోడలు, కోడలి మీద అత్తగారు చాడీలు చెప్పుకోవడం, ఇల్లు విషయం చూడని భర్తలను ఆడిపోసుకునే భార్యలను చూశాడు. కానీ ఇలాంటి కష్టపడే కుటుంబాన్ని, ఆ కష్టాన్ని పెదవిప్పి ఇతరులకు చెప్పని వ్యక్తుల్ని ఇక్కడే చూశాడు. ఆయన మాటలకు సమాధానం చెప్పే పద్మ ధైర్యం అతనికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ మాట్లాడే వ్యక్తి గిరిజ. అలాంటి పిల్ల తండ్రిని చూసి నోరు మెదపలేకపోయింది. పద్మ సమాధానం, తల్లి ఎడల పద్మకు గల గౌరవం, ప్రేమ ఆ పిల్ల మాటల్లోనే తెలుస్తోంది. రక్తం కారుతున్న గడ్డం పట్టుకుని నిలబడిన పద్మరూపమే అతని కళ్ల ముందు మెదులుతోంది. అతను అన్యమనస్కంగా తిరుగుతూ ఉంటే మా అమ్మ ఆయనను కొప్పటం వినిపించింది. ఆయన తిరగబడి ముసలమ్మ ఒకటి కొడితే అతనికి ఆలోచన రావడమే తడవుగా, మా అమ్మ మనకు అప్పచెప్పిన పని మనం చేయాలి, మిగిలిన విషయాల్లో కల్పించుకోకూడదు అంటూ ఆవిడని యువతలికి లాగాడు. బావుందిరా నాయన, ఆ తల్లి బిడ్డలను జాగ్రత్తగా చూడమని అప్పచెప్పింది. రేపు వచ్చి ఇదేమిటి నాగమ్మ, నా బిడ్డకు ఈ అవస్థ ఎలా కలిగింది అంటే నేనేం చెప్పగలను రా అయ్యా? ఆవిడ దీనంగా అడిగింది. ఆ రోజు అందరూ అన్యమనస్కంగానే గడిపారు. రాధాకృష్ణమూర్తికి చాలాసేపు నిద్ర పట్టలేదు. తనే నా కూతురిపై అంత ఎత్తున ఎగిరాడు.
తనే నా కూతురుని అలా కొట్టాడు. ఆడపిల్లలంటే ఎంతో అభిమానం తనకి. ఏనాడు అన్న పిల్లల్ని తమ్ముడి పిల్లల్ని ఏమీ అననివాడు. తన బిడ్డలను కూడా చిరాకు వేస్తే కళ్ళెర చూసి చూడడం తప్ప అలాంటిది ఏనాడు కొట్టలేదు. అలాంటిది ఈరోజు ఎందుకు ఇలా చేశాడు తను? ఆయన పడుకున్న పద్మ మంచం వైపు వచ్చాడు. పద్మ మాత్రల ప్రభావం వల్ల నిద్రపోతూ ఉంది. గిరిజ మాత్రం త్రుళ్ళిపడి తాచుపామును చూసినట్టు బెదిరి మంచం మీద కూర్చుంది. ఆయన మనసు చివుక్కుమంది. తనతో దెబ్బలాడి టిఫిన్లు తెప్పించుకునే పిల్ల. పువ్వులు కావాలి అని తల ఎగరేస్తూ అడిగే గిరిజ తనను చూసి భయపడుతోంది. పద్మకి తన తల్లి అంటే అంత ఇష్టమా, అంత గౌరవమా? నేను గొప్ప కూతుర్ని కాకపోవచ్చు, మా అమ్మ మాత్రం గొప్ప తల్లే అన్న పద్మ మాటలు ఆయన చెవుల్లో వినిపిస్తున్నాయి. గొప్పతనం అంటే పద్మ దృష్టిలో ఏమిటి? కామాక్షి ఇంట్లో ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండదు కదా. ఆమె ఎందుకు వెళ్ళాలి? తను మాత్రం ఇల్లు వదిలి వెళ్ళడం లేదా? అతని అంతరాత్మ నిలదీసింది. ఆమె అవసరమే వెళ్ళింది. నువ్వు అవసరం అనుకునే తిరుగుతున్నావా? ఆయన ఒక్క విదిలింపుతో అంతరాత్మ నోరు మూసేశాడు. ఆడది తిరిగి చెడింది, మగవాడు తిరక్క చెడ్డాడు అంటారు. తనలాంటి ఆర్టిస్టు ఒకచోటే ఉండగలడా? ఆయన తనని తాను ప్రశ్నించుకున్నాడు. తను రాగానే భార్య ఎదురు పడకపోవడం వలన కలిగిన అసంతృప్తితో తను ఇలా ప్రవర్తించాడా? అతను నిద్ర పట్టక తోటలో తిరగసాగాడు. ఎదురుగా ఆనంద్ గదిలో లైటు వెలుగుతోంది. ఆ క్షణంలో ఇంత జరిగినా ఒక్క మాట కూడా మాట్లాడని ఆ అబ్బాయి ఆయనకు గుర్తొచ్చాడు. చల్లటి గాలి ఆయన మనసును చెదతీర్చింది. జాజి పువ్వులు విరిసి తీగ నిండా నక్షత్రాల్లాగా పరుచుకున్నాయి. ఆకుల మధ్య అందంగా సుకుమారంగా ఆ పూలు, పెరట్లోని ఆకు సంపెంగ నుండి వస్తున్న సువాసనలు. అతను మైమర్పుగా ఆ చుట్టుపక్కల చూశాడు. వెన్నెల పిండారబోసినట్లుంది. ఆ వెన్నెల్లో ప్రతి మొక్క, ఆకు, పిందె, పువ్వు తడిసి ముద్దవుతున్నాయి. ఆ గాలిలో చల్లదనం, ఆ వెన్నెల్లో చల్లదనం, ఆ పూలలో చల్లదనం ఆస్వాదిస్తూ మొక్కల మధ్య సిమెంటు బల్ల మీద కూర్చుండిపోయాడు. ఆ చల్లదనం, ఆ కాంతి ఇంటి వాతావరణందా లేక ఇల్లాలిదా? అప్పుడే పెరుగుతున్న ఉసిరి లేత కొమ్మలను ఊపుతూ అటూ ఇటూ వంగుతోంది. గులాబీ మొగ్గలు, పువ్వులు చెట్టుని ఎక్కడా కనిపించడం లేదు. ఎంత అందం! విరిసిన పువ్వులు, విరిసి విరియని మొగ్గలు ఆ మొక్కలకే అందాన్ని కలిగిస్తున్నాయి. అతని మనసంతా చల్లదనంతో తడిసిపోయినట్లయింది. అతను గిరిజ దగ్గు వలన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ క్షణంలో భార్యను చూడాలనిపించింది. చూడలేని తన అశక్తతకి చెప్పలేని నీరసం ఆవహించింది. మర్నాడు బాగా పొద్దెక్కాక ఇంట్లోని గలాటాకి అతను నిద్రలేచాడు. ఎవరెవరో ఆత్రంగా పిల్లలను ఏవేవో అడుగుతున్నారు. ఆచారి గారు పద్మతల నిమురుతూ, ఇంత దెబ్బ తగిలితే రాత్రి మాకు కబురు పెట్టొద్దా? ఏం పిల్లలమ్మా మీరు అంటున్నాడు. పద్మ తరఫున నాగమ్మ వాళ్లతో మాట్లాడుతోంది. వాళ్ళందరూ పిల్లలపై చూపించే ఆ శ్రద్ధ, ప్రేమ ఆయన దృష్టిని దాటిపోలేదు. లెక్చరర్ గారు అన్నారు, చూడు పద్మ, మీ అమ్మగారు మాకు ఏ చిన్న ఆపదొచ్చినా, అవసరం వచ్చినా కన్న తల్లిలాగా వచ్చి ఆదుకుంటారు. ఆ తల్లి బిడ్డలైన మిమ్మల్ని చూడడం మా ధర్మం కదమ్మా. మీరు ఏ చిన్న సాయం కావాల్సి వచ్చినా అడగాలి, తెలిసిందా? పద్మకి కళ్ళనీళ్లు తిరిగాయి. అలాగేనండి అంది. అతను వాళ్ళందరూ వెళ్లేంతవరకు యువతలకి రాలేదు. వాళ్ళ నాన్నగారు వచ్చారండి అన్న ఆనంద్ మాటలను విన్నాడు. అతనికి ఎప్పటిదో ఒక సంఘటన గుర్తొచ్చింది. వీళ్ళు ఉండే వీధి చివరన ఒక టైపిస్టు, ఆయన భార్యకి అబార్షన్ అయిందంటే కామాక్షి వెంటనే వెళ్ళి 2-3 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. తనకు చాలా కోపం వచ్చింది. ఇంటికి రాగానే చెడామడా తిట్టాడు. కామాక్షి ఆ తిట్లను ఏమీ పట్టించుకోకుండా జవాబిచ్చింది, బావుందండి. పాపం ఆయన ఏం చేయాలో తెలియక కంగారు పడ్డారు. బాబుకు అన్నం పెట్టే సమయం, అందుకే ఆవిడకు కావాల్సినవన్నీ అందించి బాబుకి అన్నం పెట్టి వచ్చాను. మనుషులను నాక ఒకళ్ళకొకళ్ళం ఆపదలో, అవసరంలో సాయం చేసుకోకపోతే ఎలా? ఆ సాయంత్రం మర్నాడు వాళ్ళకి తమ ఇంటి నుంచే కూరలు పచ్చళ్ళు వెళ్ళాయి. తన ఇల్లంతా గుల్ల చేస్తుందని ఎగిరాడు. ఆమె సన్నగా నవ్వుతూ, మీకు చెప్పినా అర్థం కాదు. మానవులు సంఘజీవులు, ఇచ్చిపుచ్చుకోవడమే మానవత్వం. ఏమిటి కూరలు పులుసులునా అని హేళనగా అన్నాడు తను. కావండి, ప్రేమాభిమానాలు, ఓదార్పు మాటలును ఆవిడ జవాబు. మరో సందర్భంలో పశువుకు తినదే బలం, మనిషికి ఉన్నదే బలం. మనిషికి తనవాళ్లు తనది అనే ప్రపంచం ఉండాలి. ఏమిటో ఈయనకు ఏ విషయమూ తెలీదు అందావిడ. గిరిజ ఆ పూట ఆయనకు కావలసినవన్నీ అందించింది. అతను పద్మ దగ్గరగా వచ్చి చూసి వెళ్ళాడు, ఏమీ మాట్లాడకుండా. వెళుతున్న తండ్రిని చూసి, ఏం కావాలి నాన్నగారు అని అడగగానే అతను తడబడ్డాడు. చెల్లిని పిలిచి తండ్రికి కావలసినవని చూడమంది. హోటల్కి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుందామా అని అడిగాడు. నాగమ్మగారు దోశలు పోస్తున్నారు అని చెప్పింది గిరిజ. అతనికి ఏం చేయాలో తోచలేదు. ఈ పిల్లలు ఏది అడగరు. ఒక డబ్బు కావాలనరు, ఒక వస్తువు కొనుక్కోవాలని అనరు. నేను బజార్కి వెళ్ళి పద్మకు హార్లిక్స్ పట్టుకొస్తాను అన్నాడు.
ఆనంద్ మందులతో పాటు రాత్రి తెచ్చేశాడు నాన్నగారు. వచ్చే నెల కూడా మనం కొనుక్కోక్కర్లేదు. గిరిజ నవ్వుతూ చెప్పిన సమాధానం అతనికి ఏదో చెప్పలేని చిరాకు, అసంతృప్తి కలిగించింది. ఇంటికి వచ్చి పోయేవారిని చూసి చిరాకు పడ్డం మొదలుపెట్టాడు. మేం పుట్టిన వంశాలు ఎంత గొప్పవి, అలాంటి ఇళ్లలో పుట్టి ఇలా పచ్చళ్ళు చేగోడీలు అమ్ముకోవడమా? తమ చుట్టాలకు తెలిస్తే ఎంత తలవంపు. అయినా ఇదేం బుద్ధి, తాను బతికున్నాననుకుందా లేక చచ్చాననుకుందా? పద్మకి, గిరిజకి తల్లి ఇలాంటి మనిషిని ఎలా భరిస్తుందా అనిపించింది. పద్మ ఆయనతో ఇంకా గొడవ పెట్టుకోదలుచుకోలేదు. 2 చేతులు మోగితే కదా చప్పట్లవుతాయి, ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అనుకుంది. అతను హేళనగా అడిగాడు, ఇవేనా మీ అమ్మ ఇంకా ఏ బట్టల మూటో నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ అమ్ముతోందా? పద్మకి హేళన భరించలేనంతగా అనిపించింది. అమ్మ చేసే ప్రతి పని ఆయనకెందుకు చులకనా? అందరి ఆడవాళ్ళలాగా ఆయన పాదాలు కడగకుండా, ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి ఇచ్చే డబ్బుపై ఆధారపడకుండా స్వంతంగా బతుకుతోందనా? అయ్యో నాయనా, ఆ అమ్మ తన కష్టమే నమ్ముకుంది, చిట్ ఫండ్స్ నడుపుతుంది. ఆడదైనా సరే ఒక్క మాట రాకుండా ఎంత బాగా నడుపుతోందో, నాలాంటి వాళ్ళకి ఇంత ఆసరా ఇస్తోంది అని నాగమ్మగారు అమాయకంగా అన్న మాటలకి ఆయన పళ్ళు నూరుకున్నాడు. పిల్లలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. 4 రోజులు గడిచాక కాకినాడలో పనుంది అంటూ బయలుదేరాడు. తల్లి ఇక వచ్చేస్తుంది అని పిల్లలు చెప్పినా వినిపించుకోలేదు. తాను వేసిన 5-6 చిత్రాలు తీసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోలేదు. అతని పద్ధతి చూసి నాగమ్మ ముక్కు మీద వేలేసుకుంది. ఏం మనిషి, 2 రోజుల్లో పెళ్ళాం వస్తుందని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈయనతో ఏది మాట్లాడినా తప్పులాగానే ఉంది అని గొణుక్కుంది. పద్మకు ఇప్పుడు అందరి ప్రవర్తన అర్థమవుతోంది. అందుకే తండ్రి వెళతానంటే మౌనంగా ఉండిపోయింది. అనుకున్నట్లుగానే యాత్ర ముగించుకుని కామాక్షి అందరితో కలిసి ఊరికి చేరింది. పండుకి అక్కల్ని చూడాలని ఎక్కడలేని ఆత్రం. రిక్షాలోంచి గబక్కున దూకేశాడు. కామాక్షి వెనకాల సామాన్లు తీసుకుని వస్తోంది. పద్మం చూడగానే పండు గట్టిగా అరిచాడు, అమ్మా పద్మక గడ్డంకి పెద్ద దెబ్బ తగిలిందే అని. కామాక్షి సామాన్లు అలా వదిలేసి పరుగు పరుగున వచ్చింది. పిల్లలిద్దరూ తల్లిని బల్లుల్లాగా అంటుకుపోయారు. సామాన్లు పట్టుకుని వస్తున్న నాగమ్మ జరిగిన విషయం అంతా వివరించింది. అరే, ఆయన అంత పని చేశారా? కామాక్షి రుద్ధకంఠంతో అడిగింది. ఆవిడ పద్మను ఒడిలోకి తీసుకుని తల నిమరసాగింది. బిడ్డ ఎంత ఓర్చుకుంది. పెదవిప్పి తన మనసులోని విషయమైనా ఏనాడూ చెప్పని బిడ్డను ఇలాగే చేస్తారా? ఆవిడ చేతులలో మొహం దాచుకుంది. పద్మ ఆవిడను అనునయిస్తూ తనకేమీ అవలేదని, చాలా చిన్న దెబ్బ అని చెప్పినా ఆవిడ ఏడుపుని సంభాళించుకోలేకపోతోంది. భర్తని కోపంతో తిడుతుందేమో అని అనుకున్న నాగమ్మ ఊహే అయింది. మనం చాలా దురదృష్టవంతులం అంటున్న కామాక్షిని వారిస్తూ నాగమ్మ అంది, మీరంతా అదృష్టవంతులు కనుకనే బిడ్డకు కళ్ళకి తగల్లేదు, లేకపోతే కళ్ళే పోయేవి అంది. అది నిజమే అనుకున్నారు. గిరిజ, అమ్మా నీకొకటి చూపిస్తాను అంటూ మురిపించి చివరకు తాము చేసిన ఘనమైన పని చెప్పింది. ఆలోచన అక్కది, ఆచరణ నాది అంటూ దానివల్ల వచ్చిన డబ్బు చూపించింది. ఆవిడ ఆశ్చర్యానికి అంతులేదు. పద్మతల్లిది అంతా నా జాగ్రత్తే అంటూ మురిసిపోయింది. దాన్ని అభివృద్ధి చేస్తాను అని తల్లి అనేంతవరకు వాళ్ళు వదల్లేదు. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.